రాష్ట్ర విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్ను అస్థిపంజరం లాంటి దారుణ స్థితిలో అప్పగించారని టీడీపీ జాతీయ కార్యదర్శి వైకుంఠం ప్రభాకర్ చౌదరి విమర్శించారు. అమరావతి రాజధానిగా చట్టబద్ధత కల్పించింది తమ ప్రభుత్వమేనన్నారు. జగన్ 3 రాజధానుల పేరుతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. రైతులు, మహిళల పోరాట ఫలితమే అమరావతి అని, దానిపై ఆరోపణలు చేయడం మానుకోవాలని హెచ్చరించారు. మరోవైపు అనంతపురంలో జరుగుతున్న డబుల్ రిజిస్ట్రేషన్ల వ్యవహారంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. త్వరలోనే జిల్లా కలెక్టర్ను కలిసి బాధితులు న్యాయం జరిగేలా పోరాడతామని ప్రభాకర్ చౌదరి స్పష్టం చేశారు. జగన్మోహన్ రెడ్డి గారిని ఒకటే అడగదలుచుకున్నా, మీరు ఈ రాష్ట్రంలో 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఈ 5 సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పినటువంటి మాటలు, అదేవిధంగా అధికారానికి వచ్చినటువంటి మాటలు, అధికారానికి వచ్చిన తర్వాత 3 రాజధానులు కావాలన్నారు. ఆ రోజేమో శాసనసభలో అమరావతిని మద్దతు ఇస్తానని చెప్పి ఆ రోజు చెప్పారు. 38,000 ఎకరాలు ఇంకా ఎక్కువ కావాలని కూడా చెప్పారు. మరి ఆ శాసనసభలో ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరు అమరావతి యొక్క నిర్మాణంలో కానీ లేదా ఇతరత్ర విషయాల్లో కానీ ఆ రోజు శాసనసభలో అభ్యంతరం చెప్పలే. కారణం ఏంటంటే అమరావతి అనేటువంటిది వ్యతిరేకిస్తే రాష్ట్ర ప్రజల యొక్క అభిష్టానికి వ్యతిరేకించినటువంటి భావనతో ఆ రోజు మౌనంగా ఉన్నారు. తాడేపల్లిలో కూడా ఇల్లు కట్టుకున్నానని చెప్పారు, అమరావతికి అనుకూలమని చెప్పారు. తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత మరి 3 రాజధానులు కావాలన్నారు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు అమరావతి రాజధాని గురించి నేడైతే మరి పార్లమెంట్ సభ్యులు వాకౌట్ చేశారు. అంటే ఇది దేనికి సంకేతం? ముఖ్యంగా ఒక ముఖ్యమంత్రిగా నువ్వు ఉన్నప్పటికి కూడా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో కూటమితో పాటు ఎన్నికలకు పోతే అమరావతే మా ప్రధాన అజెండా, పోలవరం మా అజెండా అని చెప్పి పదే ప్రతి సభల్లోనూ ప్రతి ఎన్నికల మేనిఫెస్టోలోనూ రకరకాలు కూడా ప్రజలకంతా కూడా వివరించి ఎన్నికల్లో మరి కూటమి ఎన్నికలు పోయింది. నేను మీ ద్వారా